ఎంతో నేర్పించిన కుటుంబం. మేడారంలో మహాజాతర ఏర్పాట్లలో భాగంగా తాత్కాలిక ఆర్టీసీ బస్ స్టాండ్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మేడారం జాతరకు భక్తుల రద్దీ దృష్ట్యా 4000 ఆర్టీసీ బస్సులను ప్రణాళికాబద్ధంగా నడుపుతున్నామని, అవసరమైతే మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. జాతర ప్రయాణ సేవలు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని తెలిపారు. భక్తులు తప్పనిసరిగా ఆర్టీసీ బస్సుల్ని వినియోగించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను మంత్రి దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తదితర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. 2026 జాతరకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ కాంప్లెక్స్లు కానీ ఆర్టీసీ పరంగా బస్సుల యొక్క ప్రయాణికులకు ఏ విధంగా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి అంశం మీద ఈరోజు ఇక్కడికి వచ్చి క్యూ లైన్లు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు గౌరవ మంత్రి సీతక్క గారికి, సోదరుడు పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టిఆర్&బి వికాస్ రాజు గారికి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ఆర్&బి ఈఎన్సీ గారికి, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కు, ఈ మేడారం సర్పంచ్, మార్కెట్ చైర్మన్, ఇతరత్ర ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర 2026కు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు 51 కేంద్రాల నుంచి దాదాపు 4000 బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రథ సప్తమి సందర్భంగా శ్రీకాకుళంలో